మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు థియేటర్ ఇష్యూ మీద బీభత్సంగా ఫైర్ అయ్యారు బియా. అసలు ఏం జరిగింది అనేది పాయింట్ అయితే మాట్లాడుకుందాం. థియేటర్స్ అనమాట రెంట్ల వైజ్కి అయితే పే చేస్తారు బియా. ఏంటంటే ఒక ఒక సినిమా ఉందనుకోండి, ఒక థియేటర్లో 60 షోలు పడింది అనుకోండి, బీభత్సంగా రెమ్యూనరేషన్ అయితే వస్తుంది. అయితే థియేటర్కి అనమాట 3 లక్షలు లేదా 4 లక్షలు మాత్రమే ఇస్తారు. అయితే థియేటర్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఏమని కోరుతున్నారు అంటే, మాకు ఈ రకంగా ఉండడం వల్ల చాలా లాస్ అయితే వస్తుంది. ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతిదీ అనమాట బీభత్సంగా రేట్లు అయితే ఉంది. దాని కారణంగా మాకు ఇంకా కావాలి, మాకు పర్సెంటేజ్ ప్రకారం కావాలి అని అనమాట థియేటర్ మేనేజ్మెంట్ అనమాట కోరుతున్నారు. అయితే జూన్ 1 నుండి థియేటర్స్ మూతపడుతున్నాయి అనే విషయం అయితే బయటకు వచ్చింది. మేము అఫీషియల్గా ఎప్పుడు చెప్పలేదు అని అనమాట వాళ్ళకి చెప్తున్నారు. అయితే వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఆ విషయం బయటకు అయితే వచ్చింది భయ్యా, లేకపోతే రాదు. అయితే ఇంతకుముందు ఆ రకంగా ఉంది, ఇప్పుడు అనమాట పూర్తిగా అనమాట మార్చాలి. దాని అనమాట పర్సెంటేజ్ ప్రకారం అయితే ఇవ్వాలి. దానివల్ల ఒక సినిమాకి అనమాట బీభత్సంగా లాస్ అయితే వస్తుంది భయ్యా. ఎందుకంటే ఒక సినిమాకి ప్రొడ్యూసర్స్ అనమాట బీభత్సంగా మనీ అయితే పెడతారు, వల్ల వాళ్ళకి లాభం వస్తుంది. అయితే వాళ్ళకి అంత మొత్తంలో లాభం వస్తుందని ఈ రకంగా సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఈ రకంగా చెప్తున్నారు. మల్టీప్లెక్స్లో అయితే ఆ రకంగా అయితే ఉండదు భయ్యా. వాళ్ళకైతే పర్సెంటేజ్ ప్రకారమే వెళుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ షోలు వేస్తారు, చాలా ఎక్కువ ఖాళీ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఆ రకంగా, సింగిల్ స్క్రీన్ వాళ్ళకి మాత్రం ఈ రకంగా. దానివల్ల సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఈ రకంగా ఎందుకు చెప్తున్నారు అంటే, మాకు బీభత్సంగా లాస్ వస్తుంది, దానివల్ల ఇప్పుడు మీకు తప్పదు అనమాట చెప్తున్నారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫైర్ అయ్యారు అంటే, ఇన్నాళ్ళు చాలా సినిమాలు అయితే వచ్చాయి, అప్పుడు మీరు ఏం చేశారు, అప్పుడు ఎందుకు మీరు ఫైర్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు అవుతున్నారు? నా సినిమా హరిహర వీరమల్లు మూవీ అయితే వస్తుంది, చాలా పెద్ద సినిమా, చాలా లేట్గా అయితే వస్తుంది. అలాంటి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఈ రకంగా ఎందుకు అడ్డం పడుతున్నారు అని అనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పాయింట్ అయితే పట్టుకున్నారు. అయితే దీనికనమాట చాలా మంది ఏమని చెప్తున్నారు అంటే, అల్లు అరవింద్ గారి చెయ్యి వెనకాల ఉంది, అందులో అనమాట థియేటర్ మేనేజ్మెంట్ ఈ రకంగా చెప్తున్నారు అనేది చెప్తున్నారు. అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ అయితే పెట్టారు భయ్యా. ఆయన చెప్పారు, నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు, ఈ విషయంలో నన్ను ఎందుకు లాగుతున్నారు అనమాట ఆయన చెప్తున్నారు. ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి. మరి ఇంతకీ ఈ విషయం గురించి మీరు అనుకుంటారు అనేది కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.